సో, పుత్తూరులో అయితే సినిమాకి వెళ్దామనేసి తిరుపతి నుంచి పుత్తూరుకైతే వచ్చాము ఫాస్ట్‌గా. మాకు ఆఫీస్ అయితే 2కి అయిపోయింది. 2:30కి మూవ్ అయితది కాబట్టి స్పీడ్‌గా ఇంగ టికెట్స్ తీసుకొని కరెక్ట్‌గా టైటిల్ పడే టయానికొచ్చాము. సో, ఇంకా మూవీ గురించి చెప్పాలంటే మూవీ స్క్రీన్ ప్రెజెన్స్ మొత్తం స్టోరీ ఎంతైతే సూపర్‌గుంది చూడొచ్చు. సో, ఇదైతే పుత్తూరులో ఉన్న విష్ణు మహల్ థియేటర్ అయితే చూడండి ఇలాగుంది. సో, ఇంకా ఇక్కడ నుంచయితే మనం సింగరికొన టెంపుల్‌కైతే వెళ్తాం. సింగల్కొన టెంపుల్‌కైతే వచ్చేసాం. సో, ఇక్కడ నుంచి మనం మళ్ళా ఆర్య వాటర్ ఫాల్స్‌కైతే వెళ్తాం రేపు మార్నింగు. ఇక్కడైతే మనం ఈ నైట్ నిద్ర చేసేసి ఎర్లీ మార్నింగ్ అయితే మనం దేవుడిని దర్శించుకొని ఇక్కడ దేవుడి దర్శనానికి నిద్ర చేయడానికైతే నేనొక్కడినే వస్తానేమో అనుకున్నా. చాలా అసలు నాకైతే తెలీదు ఫస్ట్ టైమ్ వస్తున్నా. ఇక్కడ చూడొచ్చు మీరు చాలామంది అయితే ఉన్నారు. నాకు తెలీదు ఇక్కడైతే 3 పూట్ల భోజనం అయితే పెడతారంట అన్నదానం. పక్కకెళ్ళి ప్లేట్ తీసుకొచ్చుకోమంటే సరే అని ప్లేట్ తీసుకొచ్చుకున్నా. ఈ లోపల ఆయన ఫుల్ అయింది. ఇక్కడైతే మనకు ఇక్కడ రసము, సాంబార్ అయితే పెడతారు. 3 పూట్లయితే అన్నదానం ఉంటది. సో, మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లే. పీస్‌ఫుల్‌గా ఉంటది మొత్తం ప్లేస్ అయితే. అసలు హైలైట్ నన్నడిగితే నరసింహస్వామి టెంపుల్ కొండలలో ఎందుకుంటారో నాకిప్పుడు అర్థమైతది. మొత్తం సరే అనేసి అందరూ పడుకున్నారు. మళ్ళా ఇంగ డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి మనం కూడా పడుకుందాం. మళ్ళా ఎర్లీ మార్నింగ్ లేచి స్నానం చేసేసి చూడండి పక్కనే ఉన్న కొలంలో మా వాడు స్విమ్మింగ్ చేస్తున్నాడు చూడండి. ఆ కొలంలో స్విమ్మింగ్ చేసేసి పక్కనే సో, దేవుడిని దర్శించుకుందాం. ఇదో చూడండి ఇదే మొత్తం టెంపుల్ ఎతికిన చూడొచ్చు మొత్తం కొండ ప్రాంతమే. అసలు ఈ కొండంతా కట్ చేసి టెంపుల్ పక్కనే ఈ కొండంతా కట్ చేశారు. సో, ఇలా అయితే ఉంది. మొత్తం ఈ వ్యూ చూడండి హైలైట్‌గా ఉంది. అసలు పీస్‌ఫుల్‌గా ఉంటది. ఎవరైనా సరే వచ్చి దర్శించుకోండి. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్స్ అయితే ఉంటది. ఆ వాటర్ ఫాల్స్‌లో ఉన్న నీళ్లు కొలంలోకొస్తాయి. చూడండి నరసింహస్వామి ఎంత అందంగా ఉన్నారో అసలు పీస్‌ఫుల్‌గా ఉంటది. సో, అలాగే ఇంగ సరేలే అనేసి వెళ్తూ ఉండగా మాకైతే ఇక్కడ ఒక కొలను కనపచ్చింది. చూడొచ్చు మొత్తం తామర పుష్పాలే ఉన్నాయి ఎక్కడ చూసినా గానీ. అసలు ఈ వ్యూ అయితే హైలైటు. నాకు తెలిసినంత వరకైతే ఇలాంటిది నేనైతే ఎక్కడా చూడలేదు. మీరు చూడొచ్చు లోపలికి దిగుదాం ఒక ఫ్లవర్ తీసుకుందాం అనేసి దిగాం. మా వాడైతే దిగుతున్నాడు చూడండి. సో మా పొట్టోడైతే కమలం కోయడానికి అయితే వెళ్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి. ఏ జాగ్రత్త పొట్టిపోవడంకాయ ముందే మునిగిపోతావు పెద్ద లోతుంటావు నువ్వు. పొట్టోడమ్మ పొట్టోడు సక్సెస్ఫుల్గా కోసాడు. కమాన్ పొట్టి బ్రో ఆకు తిను. మా పట్టి కూడా ఇంకా బయటకు వచ్చింది. చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా వచ్చి తీసుకోవచ్చు. కమలాలు తీసుకో. ఫస్ట్ టైం కమలం స్మెల్ అయితే చూస్తున్నా హైలైట్గా ఉంది. అసలు ఫుల్ మత్తెక్కుతుంది. ఒక ఫ్లవర్ సరిపోదు అన్నట్టు ఇంకొకటి కావాలంటే సరేలేని మళ్ళీ దిగమని చెప్పా. సో దిగాడు చూడండి మీరే ఎట్లా దిగుతున్నాడో. అందరూ పడుకుంటారా గట్టుండు ఎందుకు గట్టుండు వస్తా నాకు ఎందుకు ఇంత పాటే. సో కమలం అయితే పీక్దాం. మా వాడు ఫుల్ తడిచిపోయాడు ఇద్దరం చూడండి. ఏ అటుపక్కది పీకు పెద్దది అన్ని పీకడం ఎందుకు ఊరికే వేస్ట్గా. వేస్ట్గా ఆ పెద్దది పీకి వదిలేయచ్చు కదా, అదైతే బతుకుతుంది బతుకు జీవుడా అని. ఎలా ఉందా చూడండి ఫ్రెండ్స్ కమలం అయితే పీకాం. సో చూడొచ్చు. కొద్దిగా ఎలా ఉంది చూడు సూపర్ ఉంది చూడండి. మంచిగా సింగిరికోన దగ్గర అదో సింగిరికోన 2 కొండల మధ్యన అయితే ఉంటుంది చూడొచ్చు కదా, 2 కొండల మధ్య. సో ఇదైతే డే 1. డే 2 అయితే నేను ఆర్య వాటర్ ఫాల్స్ గురించి అయితే నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ వ్యూ కానీ కొండలు కానీ హైలైట్గా ఉన్నాయి. అసలు వచ్చి మీరు ఒకసారి ట్రై చేయండి, చూడండి, ఎంజాయ్ చేయండి. మీ ఫ్యామిలీతో అయినా సరే రండి, మంచిగా ఉంటుంది. సో ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ.